హాయ్ అండి, మా పాప అయితే ఈరోజు పాలాకు చెన్నా మసాలా కర్రీ చూపిస్తుందంట. చూడండి, ఇది చాలా సింపుల్ అండి. పాలాకును బాగా కడుక్కొని నీళ్ళల్లో కాసేపు ఉడకనివ్వాలండి. కొంచెం ఉప్పేసి ఉడికించుకోండి. అది బాగా ఉడకాలి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని కొంచెం చల్ల నీళ్ళలోకి వేసి పెట్టుకోండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది, గ్రీన్గా రాదు మనకు మిక్సీలో వేసినప్పుడు. మిక్సీలోకి పాలాకు పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టిన కాబూలి శనగల్ని కుక్కర్లోకి పెట్టి ఒక 7 విజిల్స్ వచ్చేదాకా చూసుకోండి. తర్వాత బాణీలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగనివ్వండి. పచ్చిమిరపకాయలు వేగాక ఎర్రగడ్డలు వేసి కొద్దిసేపు వేగనించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలలోకి ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వండి. ఉప్పు వేసినప్పుడు ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయి. తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఈ మసాలాలన్నీ వేసి వేగనివ్వండి. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకోండి. చూసుకోండి, మసాలాలు మాడిపోకుండా వేగనివ్వాలి. ఈ మసాలాలు మాడిపోకుండా వేగనిచ్చాక కొంచెం నీళ్లు వేసుకోండి. నేను ఉడకపెట్టిన నీళ్ళే వేసుకుంటున్నాను. తర్వాత పాలాకు పేస్ట్ వేసుకోండి. పాలాకు పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఈ పాలాకు పేస్ట్. తర్వాత మనం ఉడికించుకున్న కాబూలి శనగల్ని వేసి కొద్దిసేపు ఉడకనించుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ఈ కర్రీ. చపాతీ కూడా చేసేస్తుందండి మా పాప. చాలా ఎగ్జైట్మెంట్లో ఉంది కర్రీ చేయడానికి. చూడండి, చపాతీ కూడా చేసేస్తుంది. చపాతీ చేసేసి తనే టేస్ట్ చేస్తుందంట. చపాతీ కూడా తనే కాల్చుకుంటుందండి. చూడండి ఎలా చేస్తాను, పైకి ఇట్లా చేస్తాండి. ఇట్లా ఈరోజు నేను పాలక్ తెచ్చిన కర్రీతో ఇలా చిన్న కర్రీ టేస్ట్ చేసి కర్రీ చాలా బాగా వచ్చిందంట. సో మీరు కూడా ఈ సింపుల్ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.